గోపి సార్, మిమ్మల్ని కూడా మేము ఇప్పటికీ మర్చిపోలేం సార్. మేడం మేడం మాకు ఒకసారి రికార్డింగ్ లో వాయిస్ ఒక స్కిట్ చేయించారు మేడం. ఉజ్వల మేడం పద్యాలు పాఠం రూపంలో చెప్పడం అసలు ఏది కూడా మర్చిపోలేం సార్. మీ యొక్క టీచింగ్ ఎప్పటికీ మేము మర్చిపోలేం. అయితే నాకు పెళ్లి ఇంటర్ అయిపోయినాక అయింది సార్. ఇంటర్ ఇక్కడనే కామధేని కాలేజ్ లో చేసిన. మ్యాథ్స్ లో పైకి పై వచ్చినాయి. 10th లో సెకండ్ ర్యాంక్, మ్యాథ్స్ లో ఇంటర్ లో కూడా సెకండ్ ర్యాంక్. మ్యారేజ్ ఇంటర్ అయిపోయినాక అయింది సార్. అయితే మా హస్బెండ్ చాలా మంచివాడు. డిగ్రీ కంటిన్యూ చేసిన, డిగ్రీ చేసిన, టీటీసీకే ట్రై చేస్తున్నా సార్. మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారు సార్. ఇంకా చాలా సంతోషంగా సార్. మా గర్ల్స్ మా దాంట్లో సంధ్య, నేను, వందన ఫస్ట్ బెంచ్. మా దాంట్లో మేమే తెలియకుండా చదువుకుంటుంటుంది. అంటే నువ్వు చదువుకోలేవు, నేను చదువుకోలేవు, కానీ రాసేది రాస్తుంటే ఎగ్జామ్స్. బాయ్స్లలో గంగ తిరుపతి, జతుల నా పెళ్లికి వచ్చింది సార్. నా పెళ్లికి 10th అయిపోగానే అందరం డివైడ్ అయిపోయినాం సార్. ఇప్పుడు ఇంటర్ కంటిన్యూ చేస్తే అందరూ టచింగ్ లో ఉంటుంటే కార్డ్స్ ఇస్తుంటేనే. 10th అయిపోయాక ఇంటర్ ఎవరు ఎక్కడెక్కడ డిఫరెంట్ అయిపోయింది. ఎవరికి కార్డ్స్ వేయలేను, సారీ. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఒక జత్లాలు వచ్చిండు, జత్లాలు రాజు. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా గుర్తుకొస్తున్నాయి కానీ ఓకే, థ్యాంక్ యూ. చాలా సంతోషం సుమతి గారు. మాట్లాడడం రాదు అని చెప్పేసి చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లనే ఇక్కడ ఏమైపోతుంది అని అంటే కనుక ప్రతి విద్యార్థులు కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదివిన ఫ్రెండ్స్ కానీ వాళ్ళదే బలంగా ఉంటది. ఎందుకు అంటే ఈ 1 నుంచి 10 సంవత్సరాలు చదువుకుంటాం కాబట్టి ఎప్పుడైనా గెట్ టుగెదర్ పార్టీ ఉంది అని అంటే కనుక 1 నుంచి 10వ తరగతి దాకా చదువుకున్న వాళ్ళది మాత్రమే ఉంటది. డిగ్రీలు, ఇంటర్మీడియట్లు ఎప్పుడు కూడా నేను చూడలేదు కాబట్టి ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పదలుచుకున్నా. ఆమె టచ్ లో లేదన్నారు కాబట్టి అవును, నిజమే. వాస్తవానికైతే అప్పుడు మనం చదువుకున్న రోజులల్లా మీరు మేము అటు ఇటు అన్నట్టుగా ఉంటుండే. సో అందువల్లనే టచ్ లో లేకపోయినాం. దానికి కూడా ధన్యవాదాలు. అయితే ఏంటంటే మీరు రాకపోయినందుకు పిలవనందుకు కూడా ఏం బాధపడాల్సిన పని లేదండి. ఈ విషయంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా ఫ్రెండ్స్ రావాల్సిందిగా, మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రావంతి గారు. పర్వాలేదు, అక్కడికే మరి మైక్. కనీసం మీ పేరు అది సార్లకి మనకి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. మిమ్మల్ని ఉండగానే ఎక్కలేని సంతోషం అంటే సార్ చెప్పలేనంతగా అండి సార్. మాధవ్ సార్ అయితే ఇంకా చాలా బాగా తెలుసు సార్. నేను ఎందుకంటే మాది గుర్తుపెట్టు సార్. నేను అక్కడ ఫస్ట్ క్లాస్ నుండి 5th క్లాస్ వరకు అక్కడే వెళ్తున్నా సార్. ఈ సార్ నాకు ఫస్ట్ నుండి మాకు చెప్పిన సార్ నేను గుర్తుపడుతున్నా సార్. నా పేరు రాజలక్ష్మి సార్. నేను మిమ్మల్ని బాగా గుర్తు చేస్తున్నాను సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు 2 నా పిల్లలు సార్. నేను స్టడీలో బాగా పూర్ సార్. ఎందుకంటే నేను లాస్ట్ బెంచ్ కూర్చుంటుంటే సార్. నాకు అప్పుడు చదువు విలువ తెలియలేదు సార్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా చదువులా మనము ఎట్లా ఉంటే, మనం చదువుకుంటే ఎట్లా ఉంటే మనకు తెలుస్తుంది సార్. అదే ప్రతిదీ నా పిల్లలకి చెప్తున్నా సార్. నా పాప ఇక్కడ పోచంపల్లిలో సీట్ వచ్చింది సార్. పోచంపల్లిలో చదువుకుంటుంది. అలాగే మా బాబు 5th క్లాస్. ఇప్పుడు మా పాప 8th అయిపోయింది సార్. 9th చదువుతుంది సార్. వాళ్ళకి నేను బాగా చెప్తున్నాను సార్. నాకు మా సార్లు బాగా చెప్తుండే నేను స్టడీలో నేను అసలు ఏం వినిపించుకోలేను.
ఇప్పుడు నేను బాధపడుతున్నా నా స్టడీలా. మీరు మాత్రం నాలాగా కాకుండా మీరు మీ కాళ్ళ మీద మా సార్లు చెప్పినది మీరు చెప్పింది ప్రతిదీ నా పిల్లలకి చెప్తున్నా సార్. మీరు స్టడీలో బాగా ఉండాలి. మేము చదువుకున్నాం, అప్పుడు చదువుకోలేదు, చదువు మీద తెలియలేదు సార్. నాకు ఇక్కడ మా ఫ్రెండ్స్ సుమతి ఇట్లా రజలక్ష్మి ఫోన్ చేసి ఇట్లా గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నామంటే నాకు చాలా సంతోషం అనిపించింది సార్. ఈ బాయ్స్ ఎక్కడ కలిసినా నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ తరపు నుంచి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. మా సుమతి గెట్ టుగెదర్ అని చెప్పగానే సార్ నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఎన్నో 18 సంవత్సరాలు చదువుకున్న చదువు 10th క్లాస్ ఇప్పుడు 6, 7 నాకు ఎంత గుర్తుకొచ్చిందంటే చెప్పలేను సార్. ఎందుకంటే నేను స్కూల్లో చదువుకున్నప్పుడు మన అమ్మ అన్ని పనులు చేసి మనకు ఫుడ్ పెట్టి మనం అనామతు స్కూల్కి వస్తుంటాం. కానీ ఇప్పుడు ఈ ఫ్యామిలీ తరఫు నుంచి పిల్లలు ఫ్యామిలీ ఎంతో ఇబ్బంది ఉంది. కానీ అప్పుడు చెప్పలేని మాత్రమే సార్. అప్పుడు మర్చిపోలేను. ప్రేమలత మేడం చెప్పింది, ఉజ్వల మేడం హిందీ లెసన్ కానీ ఎంతో అప్పుడు బాగుంటుండే సార్. గోపి సార్ కూడా చాలా చలాకీగా ఏది విక్రమార్కుడు సినిమా అప్పుడు రిలీజ్ అయింది సార్. మీరు చెప్పిరు అరే మీరు ఇట్లా ఉంది ఆ సినిమాలో ఆ చెప్పిన ప్రతిదీ మేము మర్చిపోలేదు సార్. మేము స్కూల్లో చాలా పూర్గా ఉంటుంది కానీ అప్పుడు తెలియలేదు సార్. ఇప్పుడు ఈ చదువు విలువ తెలుస్తుంది. మన మురళి గాని మనకంఠరావు కానీ మన చేపలు గాని వాళ్ళు ఎత్తుంటే అదే ఇంత మంచిగా అయిందిరా అని ఎంతో సంతోషం అనిపిస్తుంది సార్. నేను పుడిపేట నుండి 3 కిలోమీటర్లు నడిచి వస్తుంటాను సార్. అప్పుడు ఇట్లా ఇంత మంచిగా స్టడీలో మాకు ఇంత జ్ఞాపకం ఉంటే నిజంగా అప్పుడు మిస్ అయినాం సార్. చెప్పలేము. ఇప్పుడు ఫ్యామిలీ పిల్లలు అనేది తెలుసుకుంటుంది సార్. కానీ మీరు చెప్పిన పాఠాలు మేము కొంచెం కూడా జ్ఞాపకార్థం అవి తెలుసుకుంటే మా ఫ్యూచర్ ఇలా ఉండేది కాదని అనిపిస్తుంది సార్. కానీ ఇంత మంచిగా చేసినటువంటి బాయ్స్ ఇలా మమ్మల్ని ఒక్క దగ్గరికి చేసినటువంటి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ మాకెంతో ఇక్కడికి చేసినటువంటి మురళికి కానీ దీపక్ కానీ అన్సర్ కానీ వీళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు సార్. మేము ఇక్కడ కలుసుకుంటున్నాం. ఎంతో బాగుంది సార్. మీరు చెప్పినటువంటి పాఠాలు కానీ మీరు చెప్పినటువంటి మంచి చెడులు కానీ సార్ మేము ఇప్పటికీ మర్చిపోలేం సార్. అదే విధంగా కూడా నేను మా పిల్లలకు చెప్తున్నా సార్. ఎందుకంటే నేను చదువులో ఇలా అయిపోయినా మీరు మాత్రం అలా కాకండి సార్. నేను ప్రతిదీ వాళ్ళకి చెప్పుకుంటూ ఇప్పుడు నా పాప కూడా సార్ ఇప్పుడు 9th క్లాస్ కానీ ప్రతిదీ సీట్లో అది ఏంటి మన నవోదయ కానీ గురుకులం కానీ చదువుతుంటే ఆమె ఎక్కడ రాసిన అక్కడ సీట్లు వస్తున్నాయి సార్. ఆమె చదివి మీ పాప ఇలా చదువుతుంది. మ్యాథ్స్ లో కూడా సార్ బయటికి వస్తాయి. ఆమె చెప్పిన ఇట్లా చెప్తుంటే సార్ ఎంతో సంతోషంగా. ఎందుకంటే చదువులా ఒకప్పుడు తెలుసుకోలేని ఇప్పుడు తెలుసుకుంటున్నా సార్. ఏ చిన్న బ్యాంక్ వెళ్ళినా కొంచెం ఇంగ్లీష్ లా కానీ ఎక్కడ ఇప్పుడు ఉన్నది కానీ నేను తెలుసుకోలేకపోయినా సార్. అప్పుడు మీరు చెప్పింది నేను తెలుసుకోలేకపోయినా సార్. ఇప్పుడు తెలుసుకొని మా పిల్లలకి చెప్తే మా పిల్లలు కూడా అమ్మ నువ్వు చెప్పినట్టు మేము ఇలా చదువుకుంటున్నాము, మాకు ఇట్లుంది, మాకు ఇన్ని మార్కులు వచ్చినాయంటే ఎంతో సంతోషంగా. కానీ ఈ సరస్వతి మాత మనకు ఉన్నప్పుడు మనం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన పరిస్థితి మనకు చేతెత్తి చూపుతుంది. సరే సార్, ఇంకా ఎన్నో చెప్పాలని ఉంది. మిమ్మల్ని వస్తే చాలా సంతోషంగా చిన్నప్పటి జ్ఞాపకార్థాలు సార్. అట్లాగే మా ఫ్రెండ్స్ గర్ల్స్ బాయ్స్ కానీ ఎంతో సంతోషంగా ఉంది సార్. ఇట్లా ప్రోగ్రామ్ చేసిన మమ్మల్ని గెట్ టుగెదర్ ఒక్క దగ్గరికి చేర్చినందువల్ల చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్. చాలా సంతోషం అది. ఎందుకంటే ఈ 18 సంవత్సరాల తర్వాత అలాగే ఎందుకనంటే వాళ్ళకి ఎప్పుడో ఒక బ్యాచ్ గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేస్తూ ఉంటది. బట్ మాకు 18 సంవత్సరాల తర్వాత కాబట్టి ఆమె యొక్క ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రోజు అట్లా ఉండే వాళ్ళ పిల్లలకి అట్లా కాకుండా చూస్తా అని చెప్పిన ఆమె వాక్యాలు చాలా స్ఫూర్తిదాయకం. సంతోషం తల్లి, సంతోషం. మీరు కూడా చాలా ఉన్నత చదువులు చదువుకొని మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నా పేరు గంగమణి. తాతకు మేడంలకు అందరికీ ధన్యవాదాలు. మీరందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు సార్. నాకు 2 బాబులు, ఒక బాబు ఒక పాప. బాబు 2nd క్లాస్. ఏం బాగా
గెట్ టుగెదర్ చేసారు అని చెప్పగానే మీ సోదరి నేను ఎదలేకపోతున్నాను వెళ్ళు ఫస్ట్ అంత డొనేషన్ సార్. ఆయన చాలా మంచోడు, మంచిగా చేసుకుంటాడు. గెట్ టుగెదర్ చేసినందుకు బాయ్స్ గర్ల్స్ అందరికీ థ్యాంక్స్. సంతోషం అమ్మా. తల్లిదండ్రుల తర్వాత గురువుల తర్వాత ఉపాధ్యాయులు, తర్వాత కట్టుకున్న భర్త, ఆయన సహకారం ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్నట్టుగా చెప్పింది ఆమె. బాగుందమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి సహకారం ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఇది వాస్తవంగా మాట. నెక్స్ట్ కనీసం మీ పేరు ఊరు అంటే అది చెప్పినా సరిపోతుందమ్మా. హలో సార్, నా పేరు మౌనిక. వేదికను నచ్చినటువంటి ఉపాధ్యాయులు, పేరెంట్స్కి అందరికీ పాదాభివందనాలు సార్. అది గాలిపడుతుంది. మైక్ దగ్గర పెట్టుకోమ్మా, ఎందుకంటే అది గాలి వస్తుంది, ఆ సౌండ్ రీసౌండ్ వస్తుంది. దానికి పక్కన 8th to 10th ఇక్కడే చదవాలి సార్. మరి మహిళలు 7th వరకు అక్కడే చదవాలి. నేను బాగానే చదువుతుంది. ఇంటర్ వరకు ఇక్కడే నమ్మదిలో చదివాను. తర్వాత మ్యారేజ్ అయితే ఆయన ప్రైవేట్ చేస్తారు. ఆయన డిగ్రీ కంప్లీట్ చేయించారు. ఏదైనా పోటీ ఎగ్జామ్స్ కింద ఆయన దగ్గరుండి రాయిస్తారు. హ్యాపీగా చదివాయి. ఒక పాప ఇప్పుడు 8 ఇయర్స్. ధన్యవాదాలమ్మా, ధన్యవాదాలు. ఉపాధ్యాయ బృందానికి అందరికీ కృతజ్ఞతలు. నా పేరు సంధ్య. నేను ఇక్కడ సిద్దిపేటలో బ్యాంకులో వర్క్ చేస్తున్నాను. నేను గట్పల్లిలో ఇంటర్ చేశాను. ఇంటర్ తర్వాత ఇక్కడ ఎంఈఓ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా చేశాను. తర్వాత డిగ్రీ బీంగల్లో కంప్లీట్ చేశాను సార్. తర్వాత మ్యారేజ్ అయింది. స్టడీ ఇప్పుడు ఓకే సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఎందుకంటే మీ ముందు మాట్లాడడానికి ఏదో ఆనందంతో మాటలు వస్తాయి. ఆనందంతో మాటలు ఒకటి, మళ్ళీ ఎప్పుడు కూడా మనం మాట్లాడలేము. ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు కాబట్టి వైశాలి, అది వస్తుంది గారు, సార్, మేడం అందరికి ధన్యవాదాలు. మేము ఉదయంగా నుంచి 7th ఇక్కడికి నడుచుకుంటా వచ్చేవాళ్ళము. పర్వాలేదు మాట్లాడు. కొంచెం మైక్ దగ్గర పట్టుకొని మాట్లాడు. హలో కొంచెం మైక్ మీద పట్టుకొని. మేము ఎప్పుడు మైక్ పట్టుకొని మాట్లాడలేము. మాట్లాడడానికి భయంగా ఉంది. అయితే నేను 10th అయినా తర్వాత పోలేను. సంవత్సరం కాగానే పెళ్లి చేసి నాకు 2 పిల్లలు, కొడుకు బిడ్డ. వాళ్ళు ఇప్పుడు 10th, 7th. వాళ్ళు మంచిగానే అవుతారు. అదే హ్యాపీ. మా ఆయన కూడా మంచోడే. అందరికీ ధన్యవాదాలు. హలో, హలో 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 ఎదురు అయిపోయిందా?
నెక్స్ట్ మీనా గారు మాట్లాడుతున్నారు గారు. ఎయిత్ క్లాస్ నుంచి కూడా 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. నాకు పాప 8th క్లాస్, పాప 5th క్లాస్. నాకు అక్క బాగా మా ఆయన బాగా చూసుకున్నాను. నేను వరకు చదివాను. 10th ఇక్కడ చేసి ఇంటర్ కామదేవిగా చేశాను. ఇంటర్గా చదువు ఆపేసాను. 1 year తర్వాత 2010లో మా మ్యారేజ్ జరిగింది. తెలుసుకోవాలి. నెక్స్ట్ ధన్యవాదాలు సార్, మేడమ్స్ కూడా. మధు హుస్సేన్ నగర్. నా పేరు సుమలత. పాప బాబు నాకు. మా సార్ బాగానే చూసుకుంటారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నా పేరు అమిత్ సార్. మాది మైలారం సార్. నాకు 2 పాపలు సార్. నేను ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో టీచింగ్ చేస్తున్నాను సార్. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రాణి ఖచ్చితంగా మాట్లాడాలా, మనకి ఎలాంటి అవకాశం రాదు. 2 నిమిషాలు నీ పేరు చెప్పు, వాళ్ళు వాడినే వాళ్ళగా నువ్వు మాట్లాడు. కూర్చుంటైనా సరే మాట్లాడు. సార్ నాకు బాబు